మొదటి దినాలు విన్నప్పుడు ఆనందరాజులకు మీరు ఇచ్చినప్పుడు ఎంత ఉత్సవంగా ఎంత హ్యాపీగా పాట పాడుకుంటూ అసలు టైం తెలియకుండా తెలియపోయింది. ఇప్పుడు అంతా టైం సిస్టమ్ ఎక్కింది లేదు, దిగులు దిగాడు మాకు చెప్పేశారు. మీరు అంటారు కదా దేవస్థానం టైం ఇచ్చారు. సరే ఇప్పుడు వరకు నేనేం చెప్పానంటే దేవుని సన్నిధి రావటం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నవి. రాకుండా ఉన్నవాళ్ళు వాళ్ళ కోపంలో పోయారు. కానీ దేవుని సన్నిధికి వస్తే మన జీవితంలో ఏమేమి లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరి చేసుకోవడానికి దేవుని కనికరం పొందడానికి ఉపవాస ప్రార్థన. ఈ కూటాలు ఏదో ఒక కన్వర్షన్, ఏదో ఒక దేవుని సన్నిధానంలో అందరూ బాగుపడాలని, అందరి సంఘం బలపడాలని, కుటుంబాలు ఏదో ఒక ఏమితో 40 రోజులు ప్రార్థనను ప్రారంభించారు. ఈ ప్రార్థన ప్రారంభించిన మిమ్ములను పరిశుద్ధాత్మను చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఏ బిడ్డ ఏమి అడుగుతున్నాడో దేవుని సన్నిధిలో అడిగిన దానికి ప్రతిఫలం అంటే మీరు అడిగినవన్నీ కబలును అని గుడ్డిలో వచ్చబడతాయి, దేవుని సన్నిధికి తీసుకెళ్ళబడతాయి. ఒకదానికి మీరు అప్లై చేస్తున్నారన్నమాట. అప్లై ఉద్యోగం కావాలని మనం అప్లికేషన్ పెట్టాలి కదా. ఈ ఉపవాస ప్రార్థన ఏంటంటే మన జీవితంలో కావలసిన కొరతలు, మన జీవితంలో అవసరతలన్నీ దేవుని దగ్గర చెప్పుకుంటున్నాం అన్నమాట. మనం కేవలం దేవునితో చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మనుషులు నమ్ముకుంటుందంటే యెహోవాను ఆశ్రయించగా మేలు. కనుక దేవుని సన్నిధానంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థనకు తోడు ఉపవాసం కూడా ఉండాలి. ఈ ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు, కీర్తనకారుడు 62 ఉందంటే ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరం ఎందుకు వచ్చేదని సర్విస్తాడు. ఆయన ఆలకించే దేవుడు కనుక ఆయన సన్నిధికి వచ్చిన మనము, ఆయన ఎరిగిన మనము, ఆయన తెలుసుకున్న మనము, మన సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు అని తెలుసుకుని దేవాలయంలోకి వచ్చి దేవుని మనము ప్రార్థన చేసుకుంటాం. అలాగే ఆయన ఏమంటే నా సన్నిధిలో నా కళ్ళు దృష్టి ఉంచుతాను, నా చెవులు ఇక్కడ ఉంటాయి, వారి ప్రార్థనను ఆలకిస్తాను, వారి దేశాలే నేను స్వస్థపరుస్తానని నేను మొదటి దినవృత్తాంతంలో ఉంది కదా. మనం ఏడాజ్యం మనం చూస్తున్న పద్ధతులు వచ్చింది కనుక దేవుని కనులు ఇక్కడ ఉంటాయి, ఆయన చెవులు ఇక్కడ ఉంటాయి, మనకు సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. నీ కోరికను సిద్ధంపచేసి నీ ఆలోచన యావత్తు నేను సమర్పణ అప్లై చేసుకున్న వాడికే ప్రాణులు ఏం లేదు. రేషన్ కార్డు అంతా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అని అన్నారు అనుకోండి. ఆ సమయానికి వచ్చిన వాళ్ళంతా తీసుకెళ్తారు. తర్వాత నేను అవుట్ రాసుకోవడం నేటైంది, చదువుకోవడం నేటైంది, ఎంఆర్ఆర్ రావడం ఇచ్చేయటం వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు తర్వాత వీళ్ళందరి దగ్గరికి వచ్చేసి నాకేమలేదు ఆడెక్కడ ఈడెక్కడ కుదురుదా. వాళ్ళు వచ్చే టైంకి నువ్వు ఉంటే నీకు అది. అలాగే పాస్టర్ గారు ఏ ఉద్దేశంతో దీన్ని ప్రకటన చేశారో అది దేవునికి తెలుసు. ఆ టైంలో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దేవుని చేసుకుంటే నువ్వు ధన్యుడు. నువ్వు 21 రోజులు ఇచ్చావు, ఒక్కోసారి అలాగపోయినా నీవు దేవుని సన్నిధిలో నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి, నీ యొక్క ఆరోగ్యం గురించి, నీ సమస్యల గురించి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అప్లికేషన్ పెట్టేయడమే. దుబాయ్ జాబ్లో వస్తారు, ల్యాప్టాప్లో తెగ పెట్టేస్తారు, అన్ని కంపెనీలు పెట్టేస్తారు. ఒక కంపెనీ పెట్టేసి కూర్చోరు. ఎందుకు? 100 ఆడికి పెడితే 100లో ఒకటన్నా నాకుందా? కావాల్సిన 100 ఉద్యోగాలు కాదు. ఎన్ని ఉద్యోగాలు కావాలా? ఒక ఉద్యోగమే. 100 మంది రమ్మనుకోండి ఎక్కడ. కనుక వీళ్ళకి ఏంటంటే ఆ కంపెనీకి, ఈ కంపెనీకి, అక్కడికి, ఇక్కడికి పెట్టుకుంటా అన్ని ఈమెయిల్స్ పెట్టారు. ఎప్పుడు దేవుడు కలిగించి అవసరం మాత్రాలు టిక్కుమని ఒక రమ్మంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళగానే దేవుడు ఉంటే మరి 99% ట్రై చేస్తున్నాడా? చేయలేదు. అలాగే నువ్వు వెళ్ళంగా దేవుని సరిగ్గా కనిపెట్టంగా నీ ప్రార్థనలో ఏదో దేవుడు టిక్కుమంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చచ్చిపోతున్నా, కరుణ చేసినరా, మంచం చేసినరా, అందుకంటే పోతున్నా అనుకోవడం వచ్చేసి ఆయన సాక్షి దింపినట్టు. సో దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు మీరు అనుకున్నా ఏమైపోయింది? రాదనుకున్నా ఇంటికి రావట్లేదు, గుళ్ళో గురించి సాక్షి చెప్తారండి. ఆశ్చర్యం, నిజమే పోవాలి. కానీ అక్కడ వేసిందేమో ప్రభా 40 రోజుల్లో నేను 10 రోజులకు వచ్చాను ప్రభా, 10 రోజులు ఒక ప్రార్థనలో. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో
ఉపవాసం ఉండటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. నేను 4 వ్యక్తుల గురించి 4 విషయాలు చెప్తాను. మరలా మీరు త్వరగా 15 నిమిషాలు గురించేస్తాను. మార్క్స్ సువార్త 9వ అధ్యాయం తీసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఉపవాస ప్రార్థన గురించి మాటలు మీతో అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. యేసు ప్రభువు వారు శిష్యులతో చెప్తున్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష, నమ్మిన వారి వలన ఏం జరుగుతాడ? సూచక క్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, పాములను ఎత్తుపట్టుకుంటారు, విషపూరితమైన తాగిన మీకు ఏ హాని యేసు ప్రభు వారు చెప్పారు కదా అని చెప్పేసి చాలా సంతోషంతో ఏం జరిగిందంటే వీళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పనులు చేస్తే బాగా జరుగుతున్నది. ఒక రోజు నాడు ఒక అతని తండ్రి వచ్చి, అయ్యా నా కుమారుడికి ఫిట్స్ వ్యాధి వచ్చింది, నీళ్ళలో పడిపోతున్నాడు, ఉప్పుల్లో పడిపోతున్నాడు, వాడి పరిస్థితి ఏంటో, అయ్యా కొంచెం మీరు ఏదైనా ప్రార్థన చేయాలంటే శిష్యులు వెళ్ళి ప్రార్థన చేశారు. ఎవరో యేసు ప్రభు వారి శిష్యులు వెళ్ళి ఆ చంద్రరావు గల వాడికి ప్రార్థన చేస్తుంటే తిరగబడుతున్నాడంట. అన్నాడంట, ఎంత అవి చుట్టూ కొట్టేస్తారు కదా, కొట్టారు బాబు బాబు అసలు అక్కడ కూడా ఎన్ని గాయాలు ఉంది బాబు, నమస్కారం బాబు ప్రార్థన చేయాలి. శిష్యులు వెళ్ళి ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళలేదు. ఆ తండ్రి ఆ శిష్యులకు ఫిర్యాదు ఇస్తున్నాడు యేసు ప్రభు వారు, అయ్యా మీ శిష్యులు వచ్చారు, నా కుమారు కలిగిన విషయం చెప్పాను, వారి వల్ల కాలేదు, నీవేదన్నా నా బిడ్డను పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు వారు అన్నారు, నువ్వు విశ్వసిస్తున్నావా అని అడిగారట. అది గట్టిగా, అయ్యా నేను విశ్వసిస్తున్నాను అని గట్టిగా చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. విశ్వసిస్తున్నాను అనగానే ఆయన ప్రార్థన చేస్తే కొట్టేసుకొని చచ్చినోడే పడిపోయాడు. ఇంకేమో చచ్చిపోయాడు, లేచాడు, తండ్రికి అప్పగించాడు. ఇప్పుడు డౌట్ ఎవరికి వచ్చింది చెప్పండి? ఎవరికి వచ్చింది? నువ్వు పంపించానే వెళ్ళాడు, నువ్వు సీమని తెలియజేసింది, మేము చెప్తే ఎందుకు పోలేదు, అయ్యి నువ్వు చెప్తేనే ఎందుకు పోయింది అన్న ప్రశ్న వాళ్ళు ఒంటరిగా అడిగితే యేసు ప్రభువు చెప్తున్నారు, ఎత్తి విధమని వదిలిపోవాలంటే ఏంటి? అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలంటే కూతురు పెళ్లి కావాలా, కొడుకు ఉద్యోగం రావాలా, ఇల్లు కట్టాలా, పొలం కొనాలా, లేకపోతే ఏదో కారు కొనాలా, ఏదో సంథింగ్ ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చెప్పాయి, ఇది చెప్పాయి, వాళ్ళు చెప్పి ఏది చెప్పి అవ్వట్లేదు. కానీ అవన్నీ అవ్వాలంటే అది అసాధ్యమైనది. ఇంత డబ్బు ఎక్కడ ఉంది, ఈ పని ఎవరు చేయగలరు, అదే అటు చూసే కన్నా దేవుని దగ్గరికి వస్తే అసాధ్యమైనవి సాధ్యం. ఎలాగవుతాయి అన్నాడు యేసయ్య? ప్రార్థన వలనే. మీరు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు కనుక మీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుడు చెప్పడం హల్లెలూయా హల్లెలూయా, గట్టి చెప్పడం హల్లెలూయా. రాత్రి టైం కదా, నిద్రపోతే మళ్ళీ మాకు 2 పొలం, ఒక అతను మీటింగ్ ఉంటే 2 అగ్గిపొలం అందరూ పనిచేశాడు. 2 అగ్గిపొలం, ఎవరైనా అగ్గిపొలం వస్తారా? ఆయన ఒకటే మాట చెప్పారు, నేను ప్రసంగం చేస్తూ ఉంటాను, మీరు నిద్రపోకుండా ఉండాలంటే 2 రెప్పలు 2 బోట్లు ఎట్టేసుకోండి, ఈ పొలం ఒక పొలం దీనికి, ఒక పొలం దానికి బోట్లు ఎట్టేసుకొని అలా ఉంటే చాలు, నాదే సాగిపోతాను. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నట్టు, చూస్తా నిద్రపోయి ఉంటారు కదా. అందుకని హల్లెలూయా ఎందుకున్నామని అది అంటారు. అక్కడ ప్రేమ నిద్రరా, దేవుని సన్నిధానంలో మనము అసాధ్యమని సాధ్యమనంటే ప్రతి వారికి ప్రార్థన అనేది కావాలి. కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవునితో మనము అడుగుతున్నాము. రాజుకు రాజును, ప్రభువుకు ప్రభువును, సర్వాధికారిని దేవుని అడుగుతున్నాం. కీర్తనకారుడు చూడండి, కీర్తన గ్రంథంలో 109వ సంకీర్తన 24వ వచనం చూడండి. 109వ సంకీర్తన 24వ వచనంలో ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను, నా శరీరము పుష్టి తగ్గి సిక్కిపోయేను. ప్రార్థన చేసేవాడికి గుండెలో భారం ఉంటేనే కదా చేసేది. ఏంటి గుండెలో భారం ఉంటే అన్నం తినబోతుందండి, సమస్యలు చుట్టూ ఉన్నాయి. అదంతా ఇందుకు విషయం చెప్తున్నారండి. కరోనాతో బాధపడుతున్న వాళ్ళు అనేక మంది
వేల కొలదిగా ఉన్నాయి, లక్షల కొలదిగా ఉన్నాయి. వాళ్ళు మానసికంగా ఎంత కునిగిపోతున్నారు. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే బిల్లు వేసినట్టు అయిపోతుంది, జెండా పెట్టేస్తున్నారు, బోర్డు పెట్టేస్తున్నారు, చుట్టుపక్కల రావద్దంటున్నారు. మానసిక ఎంత కునిగిపోతున్నారు. ఆ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఇంటి ముందు జెండా పాదేశారు, ఈ ఇంటికి కరోనా వచ్చింది అని ముద్రేసేసారు అనుకోండి, హ్యాపీగా బాగుంటుంది తింటారండి. మామూలు ఎలా ఉంటారండి? ఎంత వేదన ఉంటుంది. ఈ జబ్బు తగ్గుద్దా లేదా? కనుక సమస్యలు అధికమైనప్పుడు దేవుని దగ్గరికి రావాలి, దేవునితో చెప్పుకోవాలి. మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయం చేయాలి అంటే ఆయాసం చేత. మొక్క అంటే ఉపవాసం అంటే ఉపకారం అన్నమాట. శరీరం కామ క్రోధ మద మత్సరం చంపుకొని మనసును ప్రభు దగ్గర నిలుపుకొని సమస్యను బట్టి మన కన్నీటి విడిస్తూ ప్రభు సన్నిధిని ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నది. నీ సమస్యను దేవుడితో చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నుండి నేను బలపరుస్తాను. వచ్చాను సౌఖ్యము కానీ మూలులతో నీ సమస్యలను మరి యేసయ్య కాక దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఒంటరివాడు కాదు. నీ సమస్యతో నీ గుండె భారంతో దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి కన్నీటితో ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ సమస్యలు, నీ గుండెల భారాన్ని దేవుని దగ్గర తీసుకెళ్తారు. ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు ఉపవాసం ఉంటారో వాళ్ళు, ఎవరు దేవుని దగ్గర కన్నీరు కాస్తారో అటు వారికి జవాబు అతి సమీపంగా ఉంటుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక ఆత్మీయ జీవితంలో జీవిస్తాను నీవు నీ సమస్యలకు నువ్వు ప్రార్థన అనేది అలవాటు చేసుకుంటూనే ఉండాలి. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో మాట చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చూసినట్టయితే ఇక్కడ చక్కటి మాట 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 3-6 వచనాలు మనం చూసింది. ఒక్క రాజు మీదకి 3 రాజులు యుద్ధం చేయడానికి వచ్చారు. యెహోషాపాతు రాజు ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు. మోయాబీలు, అమోనీయులు, షేము అని 3 రాజులు ఒక రాజును దండెత్తడానికి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు ధైర్యము చెడిపోయింది. ఏమి చేయాలో అంటే వాక్యం ఏమంటుందంటే ధైర్యం చాలక ఏమి చేయాలో తోచక దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేశారు. యోధావారందరూ కబురంపించారు, మీరందరూ రండి, మన ప్రభువు మన రక్షకుడు మన దేవుడు ఎన్నో అద్భుతాలు మార్గాలు చేసిన దేవుడు. ఈ దినం శత్రువులుగా 3 రాజులు మన మీదకి వచ్చారు. ఒక రాజు మీదకి 3 రాజులు దాన్ని ఎత్తున్నప్పుడు ఆ రాజు ఏమి చేయాలో మనసు మరి స్థిమితం లేదనమాట. స్థిమితం లేదు. మనస్సు దేవుని దగ్గర నిలుపుకున్నాడు. మనమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామన్నాడు. ఆ యెహోషాపాతు రాజు చెప్పినట్లుగా యూదా వారందరూ సమకూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రవక్త లేచారు. ఇదిగో యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, భయపడద్దు, నువ్వు సాగిపోమని దేవుడు సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. సేవకుడు చెప్పాడు పలానా సమస్య, ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేసుకున్నప్పుడు సేవకుడు మాట విని ఆ ప్రార్థనలో పాల్గొన్నారా వాళ్ళకి చేయగలుగుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అది పని పట్టలేదు, మా బోర్డు పనులు ఉన్నాయి, ఇంకా అదే పని ఆత్మాలు కూర్చుంటారా అనుకున్నవాడు కూర్చున్నట్టే ఉంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఆయన మొహం చూస్తాడు, చేపట్టుకుంటాడు, పెట్టుకుంటాడు, టింగ్ 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 రాస్తాడు. ఆ రాసిన తర్వాత తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నీకు అక్కడ సొక్క ఉందమ్మంటాడు. సొక్క ఉంటుంది లేదు, నా ఏంటంటే స్టంట్ అయ్యాను, లేకపోతే అది అంటాడు ఇది అంటాడు. వాడు కన్ను పెట్టాడంటే మన దగ్గర డబ్బులన్నీ ఖజానా దశభాగం అయిపోతుంది. ఇప్పుడు విద్యుత్ బేసిన డబ్బులన్నీ అయిపోతాం. దేవుడికి ఒకటి ఎక్కుతుంది, మీటింగ్ ఎక్కుతుంది, అక్కడ ఎక్కుతుంది, ఇక్కడ ఎక్కుతుంది. డాక్టర్ గారు ద్వారా లాచేసి మన గవర్నమెంట్ ఎక్కువ డాక్టర్ గారు ఇంకెవ్వకపోతే నీ ಎಷ್ಟು మాట్లాడంతే. నువ్వు కాలు పాటు వేసుకోమా, చీపు పాటు వేసుకోమా, ముందు పాటు వేసుకోమా ఏంటి? కరోనా 10 రూపాయలు కరోనా 100 రూపాయలు చెప్పాడు. 100 రూపాయలు చెప్తే ఏం చేయాలా? నాకు వద్దు అనుకుంటే నీకు చెప్పు అంటాడు. వద్దు బాబాయ్ అని చెప్పొద్దు. ఏం చేస్తాం? దేవుని సన్నిధానంలో దొంగిలించిన వారు, దేవుని వ్యతిరేకమైన పనులు చేసిన వారు, దేవుని సన్నిధానంలో అభివృద్ధికి అడ్డుపట్టు వారందరూ అడ్డంగా పోతారన్నమాట. ఎవరు డాక్టర్ గారు చెప్తారు, అది చూసిన ప్రజలు నీకు గుండెలో రక్తం ఏదో పార్ట్ ఉంది అని. అంటే ఏంటంటే జియోగ్రాఫీ చేయాలా, ఎక్స్రే చేయాలా, బ్లడ్ టెస్ట్ చేయాలా, చేయాలనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు బతకాలా లేదా?
సెలవిస్తున్నాడు. నీ ప్రార్థనకు జవాబిచ్చేవాడు, నీ బలహీనతలు ఎరిగినవాడు, ఆయన నీ యొక్క జీవితంలో ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడం చూస్తాడు. నువ్వు ఆయనతో సహవాసం చేసినట్టు ఉపవాసం ఉంటాడు. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తాడు, ప్రవక్త లేపాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారండి? కుక్కని కొట్టడానికి వెళ్తే ఎలా వెళ్తామండి? చేయండి అంటావా? ఏమంటామండి? చిచ్చి అంటావా? ఏమంటాం? కర్రట్టుకొని అంతే కదా. వీళ్ళందరూ కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. యెహోషాపాతు దేవుడు చెప్పాడు, యెహోషాపాతు నువ్వు భయపడదు, యుద్ధము యెహోవాదే, నువ్వు నడిచే అన్నాడు. ఈ పాటలు పాడే వాళ్ళందరినీ, ఈ మ్యూజిక్ వేసే వాళ్ళందరినీ నువ్వు గట్టి కొట్టేస్తాడు, గట్టి వాయించేస్తాడని చూడలేదు, దెబ్బతిపోతుంది. వీళ్ళందరూ తిప్పుకున్నారు. కానీ యెహోషాపాతు రాగానే మీరే ముందు నడవండి అన్నాడు. యుద్ధానికి యుద్ధ ఎవరెత్తారని ముందు మ్యూజిక్ వేసేవాళ్ళు గుట్లు కొట్టే ముందు వెళ్తారా? ఎవరెత్తారని పాటలు పాడే కొయ్యలు ముందు పెట్టారట. దీనివల్ల గొడవలు అయిపోతుంది. కొయ్యల ముందు ఉండి, ఈ డబ్బు కొట్టే ముందు ఉండి, ఆయన శత్రువులు ముగ్గురు, మొయాబీలు, అమ్మోనీయులు, షేమ, ముగ్గురు రాజు కత్తులు వాళ్ళకి నేర్చుకోరాదండి. వీళ్ళందరూ ఏమనుకుంటారు? వీళ్ళందరూ బలి చేసి పాట పాడే ఉంటే మరి అంకలు అనుకుంటారు, అందరూ హ్యాపీ అయిపోతారు. ఈ వాళ్ళు పోతే అలా దేవుడు ఉన్నారు. కానీ దేవుని స్థుతిస్తున్నారు. వాళ్ళ ముందు ధ్వజం ఎవరు స్థుతిస్తున్నారు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవరు, రాజులు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు? శూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న. కత్తులు కట్టాలని కాదు, వాళ్ళు ఎవరు ముందు ఎక్కి వెళ్తున్నారు? వీళ్ళందరికీ వెళ్ళి బలి జరిగి అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అనుకున్నారు? దేవుడి మీద వీళ్ళు ఇంట్లో వెళ్తాం అంతే. మోయాబు, అమ్మోని చేయము, ఒకడు కొట్టుకొని ఒకడు తెచ్చుకుంటారు. విజయము ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే శత్రువు సాతాను ఇంటి పక్కన ఇంటి బయట లేకపోయిన సమస్య లేకపోయిన తన పట్టుకు వచ్చేస్తాయి. కానీ నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి అప్పగించుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తే, ఉపవసించడం ప్రారంభిస్తే, కన్నీరు కాచడం ప్రారంభిస్తే, నీ ప్రార్థనలు, నీ ఉపవాసాలు, నీ యొక్క సమయం అంతా దేవుని సన్నిధిలో ఉంటుంది. నువ్వు అప్లై చేస్తున్నావు, ఏదో ఒక రోజు రెండు సమస్య ఇచ్చినప్పుడు దానికి జవాబు తెలుస్తారు. దేవుడు హల్లెలూయా. నమ్మిన వారికి చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమైన దేవుడు చెప్పిన అసాధ్యం అనేది సాధ్యం అవ్వాలంటే ప్రార్థన చేయాలి. వాక్యమైన దేవుడు సెలవిస్తున్నాడంటే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు మన జీవితంలో శత్రువుని జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. విజయశీలుడు మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు. ఇంకొక వాక్యం చదవండి. వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే చక్కటి మాట మనం చూస్తున్నాను. దేవుని వాక్యంలో ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగు చేయమని ఆయనను వేడుకొనుటకు ఆహవ నది దగ్గర ఉపవాసం ఉండని ప్రకటించింది. చాలు. ఎజ్రా గారట ఇశ్రాయేలు జనులు బబులోను దేశముల నుండి యెరూషలేమునకు ప్రయాణం అవుతున్నారు. మధ్యలో దొంగల భయం అధికమైపోయింది. 2 కోట్ల కనుక మన వాక్యం ఏమైనా ఇక్కడ చూస్తున్నట్లయితే వాళ్ళ దగ్గర 2 కోట్ల ఆస్తి వాళ్ళ దగ్గర ఉందంట. వారు దొంగల అధికం మన జనాల బబులోను నుండి యెరూషలేము వెళ్తున్నప్పుడు దొంగల భయం ఎక్కువైపోతుంది. అహవా నది దగ్గర అందరూ చెప్పాడు, మీరు అందరూ ఉపవాసం ఉండండి. ఏ దేవుడు మన ప్రయాణానికి, మన సామాగ్రికి ఆయన కంచె వేయాలి. ప్రార్థన చేద్దామన్నప్పుడు అందరూ అహవా నది దగ్గర ఇశ్రాయేలు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ దొంగల భయం నుండి దేవుడు మీరు వస్తే ముందే తాళం వేసి వచ్చారా? కొందరు తాళం వేసినా కూడా పెరుగుతలేదు, దాన్ని నమ్మకలేదు, అటు ముక్కు వస్తారు కదా. అవును, సడన్గా మీరు వస్తున్నప్పుడు టీంగా ప్లేట్ సౌండ్ వచ్చిందనుకో, పిలుపు అందాకేమో మనకి అమ్మకి మనిషిలే వస్తారు కదా, మనసు అంతా అక్కడ తిరిగిపోతూ ఉంటుంది కదా. స్తోత్రం చెల్లించు అనగానే వాటికి వచ్చారు. దేవుని
సన్నిధిలో అడుగుదాం అనుకున్నప్పుడు అడుగడుగున ఆటంకపడటం సాధారణ డ్యూటీ, దాన్ని చేయించడం మీ డ్యూటీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, శత్రువుని జయించాడు. ఆ తర్వాత ఎజ్రా ఇశ్రాయేలు జనాంగం అంతా తీసుకెళ్తుంటే దొంగలు భయపెట్టుకుంటే, దేవా మాకును మా సామాగ్రికి ప్రభా శుభ ప్రయాణం కలిగించమని ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారి చుట్టూ దేవుడు కోట కట్టాడు. యోగు ఇంటి చుట్టూ ఎలాగైతే నూతన కావలించాడు, కంచె వేశాడు, వాళ్ళ చుట్టూ కంచె వేశాడు. మీ యొక్క శత్రువు విషయం, మీ యొక్క కలిగిన ఆస్తిని దోచుకునే వాళ్ళు ఎవరో కాదు, ఇంట్లో వాళ్ళే, మన దేశం వాళ్ళే. ఏం కాదంటే నా పక్కన డబ్బులు ఇచ్చాను, వడ్డీకి ఇచ్చాను, డబ్బులు ఇచ్చి ఏమన్నంటే నేను ఇంకో దగ్గర తెచ్చాను, ఇచ్చింది ఆయనే, అది నాకు తెలుసు, కానీ నేను ఏమంటాడైనా నేను ఇంకో దగ్గర తెచ్చాను, 10 రూపాయలు వడ్డీకి తెచ్చాను. ఇప్పుడు వాడు తిడుతున్నాడు తీసుకునే డబ్బులు. ఎవరు తిడుతున్నాడు? ఎదురు మాసం ఏం తిట్టాలనుకున్నాడో అన్నీ అలా తిట్టాడు. అదే దగ్గర కాకుండా పక్కన అనుమానం నాకు అనుకోని కూడా దొరుకుతాడు. వాడు అలా ఈడేలా కానీ డబ్బులు ఎవరి ఆయనే. కానీ ఆయన ఎక్కడ తెచ్చాడు? తెచ్చినాడు పేరు చెప్పడు, వాడు చూపించడు, వాడు ఫోన్ నెంబర్ వాడు గొప్ప వాడు బతిమాలుకుంటాను నువ్వు చెప్పావంటే ఇంకా నిజమైతే చెప్పాలి కదా. సో కనుక మనుషులు నమ్మిస్తారు, వారి స్వార్థాన్ని ఉపయోగించుకుంటారు, వాక్యమైన దేవుడు తెలుస్తారు. సమస్యలు వచ్చిన ప్రతి సమస్యను దేవుని దగ్గర తీసుకురావాలి. నీకున్న అనేక దొంగల భయం అంటే అక్కడ ఆ దినాల్లో వాళ్ళ ప్రయాణం విషయంలో కానీ వాళ్ళ ఇంటి కలిగిన వాళ్ళ ఆస్తిని దొంగిలించుకునే వాళ్ళు అనేక ఉంటే వాళ్ళు దేవుని దగ్గర వచ్చారు. కనుక దేవుని సహాయం కావాలంటే, ఆయన సహాయం కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. శత్రువులు జయించాలంటే ఆయన దగ్గరికి రావాలి. రోగం తగ్గాలంటే ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన నీవు ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, నేను ఉపవాసం అంటే ట్యాబ్లెట్ వేసుకున్నాను, నీకు తెలుసు కదా. ఓకే, నీ బలహీనత దేవుడు తెలుసు. నీ బలహీనత పెట్టుకుని ఉపవాసంలో నేను నమ్మలేదు. నీ బలహీనత దేవుడు తెలిసిన ఉపవాసంలో పైన పర్వాలేదు. అర్థమైందా? అయితే ఉపవాసం ఉన్నాడు, ఉన్న భారాన్ని బట్టి ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసంతో పాటు కన్నీరు అంటే హృదయము దేవుని సన్నిధిలో పగలాలి. కన్నా దేవుని సన్నిధిలో ఏబడింది, దుఃఖపడింది, వ్యాకులపడింది, తనకున్న భారం, తనకున్న సమస్య పడి దేవుని సన్నిధిలో ఏడ్చింది. దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ సమస్య నలుగురులో కాకుండా నీ హృదయంలో దేవుని చోటించి దుఃఖాక్రాంతులుగా నీ దుఃఖం ఎప్పుడైతే వస్తుందో కన్నీళ్ళు అప్పుడు వస్తాయి. దుఃఖం లేకపోతే కన్నీళ్ళు రావు. నేను నీకు ఒక మాట చెప్పు, దొంగలు జైలు పట్టుకున్న దొంగల్ని అందరు గదులు పెట్టేశారు. గాంధీ జయంతి నిన్న వచ్చిందండి, నిన్న కదా గాంధీ జయంతి వచ్చిందని అందరికీ చికెన్ 64 అని అందరికీ ఎప్పుడు చెప్పులో పెట్టేవాళ్ళు ఆ రోజు ప్లేట్లో పెట్టేసి అందరికీ ఇచ్చేసారు. అయితే ఒక షరతు, మీకు చికెన్ 65 భోజనం అన్నీ పెట్టేసి వారి చేతికి బద్ద కట్టేసి చివరి స్పూన్ పెట్టారు. తినమన్న ప్లేట్ నిండా ముక్కలేసి పొలం పెట్టారు, చేతికి బద్ద కట్టారు, చివరి స్పూన్ పెట్టారు, తినమన్నారు. తింటారా? అసలు ముట్ట కదా ఇలా కుడుతారు, ఇలా అంటే అలా అనుకోవాలా, ఇలా పొడిచి అలా ఎంతదా రోడ్లకి శిక్ష. అప్పుడు అదే జైల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, దేవుని నమ్ముకున్న వాళ్ళు. ఒరే, నా ప్లేట్లో పొడిచి నీ నోట్లో పెడతాను, నీ ప్లేట్లో పొడిచి నా నోట్లో గమనించరా. దేవుని నమ్ముకున్న గమనించు బాగా తెలుసు. బాధ్యతగా ఏం చెప్పాలో వచ్చేస్తున్నాడు ఏం చెప్పాలి, ప్రార్థన ఆనందం ఇస్తాడు అంటే తక్కువ ఆలోచన ఇచ్చేస్తే అసలు మీరు అడగక్కర్లేదు, అన్ని ముందు అయ్యేగా కుక్కలు పెట్టారు. అసలు పాప మైకుడు ముందేసి అలాగమ్మా గట్టి సందర్భంలో దశభాగంలో ఇదో పోయి ఏ బుద్ధిగా లేదా దేవుడు పని మాడతాం అలా అనుకోండి. బాగా బుద్ధి కట్టడా ఏ బుద్ధా ఇంకెక్కడ లేదా ఇదో బాధ ఆ మంది చెప్పినా చూడొస్తుంది. కనుక దేవుని బిడ్డలమైన మనం సమర్థించాలి. ఆత్మీయ జీవితం జీవిస్తున్న అడుగడుగున అన్ని సమస్యలే. ఆ
మనం బలపరిచేవాడు, మన ముందుకు నడిపించేవాడు మన ప్రభు, మన రక్షకుడు యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం రాస్తుందంటే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. చాలా నేను విషయం చెప్పేస్తాను. ఇక్కడ వాక్యమైన దేవుడు ఏం చేస్తుంది, పాడైపోయిన జీవితాన్ని కట్టాడు. వాక్యం ఏం చెప్తుందంటే, నెహెమ్యా పరవాసిగా వెళ్ళాడు, అక్కడ ఉద్యోగం సంపాదించాడు. కానీ తన ఇంటి వారి పట్ల, తన ప్రజల పట్ల, తన దేశం పట్ల ఆసక్తి కలిగి ఎలా ఉన్నారు అని అక్కడ అడుగుతుంటే ఇంకేమున్నాయి, అందరూ చల్లా చెదిరైపోయారు. యెరూషలేము ప్రాకారంలో కష్టపడ్డవి, ఆరాధన లేదు, గుడి లేదు, బడి లేదు, తల్లిదాడ పిల్లదాడ లేదు, ఇంటి పోయారు, అంతా నాశనం అయిపోయిందని అక్కడ చెప్తున్నప్పుడు నెహెమ్యా విని కొలాప్స్ అయిపోయారు. ప్రభువా, నా స్వజనులు, నా మందిరము, నా ఊరు, నా గ్రామము ఎలా పాడైపోయిందని ఎవరికి తెలియకున్నారు. ఉపవాసం అన్నాడు. 90 రోజులు ఉపవాసం ఉంది, ప్రార్థన చేస్తున్నాడంట. ఒకటి జ్ఞాపకం చేసి, ప్రభువా, నువ్వు నా మాట వింటే నేను ఆశీర్వదిస్తాను, నా మాట వినకపోతే నేను చెదరగొడతానన్నావు కదా, మోషేతో అదే చెప్పావు కదా, దావీదుతో అదే చెప్పావు కదా, సొలొమోనుతో అదే చెప్పావు కదా. అయ్యా, ఒకసారి మేము జ్ఞాపకం, మా పితరులు చేసిన తప్పిదములు క్షమించు, మా తప్పిదములు క్షమించని ఉపవాసం ఉంది. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు నెహెమ్యా. ఒక టైం వచ్చినప్పుడు రాజు గారికి వెళ్ళాడు. రాజు ఆయన చూడగానే జాలి, ఎస్తేరు చూసి రాజు దగ్గర రాజు ఏ నెహెమ్యా నీకు చెప్పా వ్యాధ ఎందుకు దేశం ఉన్నామంటే, నా దేశ ప్రజలు, నా స్వజనులు పాడిపోతే నేను ఏం చేయాలంటే, అసలు ఏం కావాలని అడుగుతున్నావు, ఏంటి సెలవు కావాలా, సెలవు కావాలని సెలవు శాంక్షన్ ఒక పత్రం ఇచ్చాడు. ఏంటి, అడిగిలో కావాల్సిన కాకులు తీసుకెళ్తాడు. మనుషులు ఇచ్చాడు. హల్లెలూయా. తన సమస్యను దేవుడితో చెప్పుకున్న తర్వాత రాజు మనసును మార్చాడు. మనుషులు అంటే దేవుడు మనసును మార్చి మనకు సాయం చేస్తున్నా. ఇద్దరు సంబలపు టోబి అనేవాడు అడ్డుపడుతూనే ఉంటారు. ఏ పని చేస్తున్నా, మోసే పని చేస్తున్నప్పుడు అక్కడ ఆకాను, అభిరాము, దాతాను, ఓలేను అడ్డొచ్చేసారు. ఇక నెహెమ్యా పని చేస్తున్నప్పుడు సంబలపు టోబి అడ్డొచ్చేసారు. అలాగే నువ్వు పని చేస్తున్నప్పుడు ఎవరో కుటుంబకులు తగ్గుతాడు. కానీ వాళ్ళందరినీ జయించే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా వాళ్ళందరూ తీసుకున్నాడు, లేఖ తీసుకున్నాడు, మనుషులు తీసుకున్నాడు, కలప తీసుకున్నాడు. 52 వారాల్లో ఏ ప్రకారం కాలిపులు యెరూషలేము ప్రాకారాన్ని కట్టేశాడు. మన తిరిగి జాగ్రత్త వచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటికీ కారణము ప్రార్థన, ఉపవాసము. కన్నీటికి దేవుడు జవాబిచ్చే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతును, నా ప్రార్థన ఆలకించుమా, ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతును, నా ప్రార్థన ఆలకించుమా. మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసిన ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మరి 14వ వచనం చూసినట్లయితే ఎస్తేరు దేవుని సన్నిధానంలో మరి ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తున్నది. వాక్యంలో చూస్తూ ఉన్నాము, మరణ శాసనమును తప్పించడానికి
ఎస్తేరు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ చదువు. ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల దూతలకు సహాయము యూదులకు సహాయము విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చిన గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించదు. నీవు ఈ సమయం బట్టి రాజ్యములకు వచ్చేదేమో ఆలోచించుకోమని చాలా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాము. నీవు పోయి శూషాను పట్టణంలో యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తము మీరు ఉపవాసం ఉండండి, 3 దినాలు అన్నపానాలు చేయదు. నేను కూడా చాలా తెలిసిందే కదా. యూదులందరినీ చంపాలని ఎవరు పని చేశారు? హామాను వేశాడా? మొదటిగా వేసాడా? హామాను వేశాడు. హామాను దేవుని బిడ్డలందరినీ నాశనం చేయాలని చేస్తే దేవుడు తెలుసుకున్న వాళ్ళందరూ ఏం చేశారు? దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. అందులో రాయి ఎస్తేరు కూడా నేను ఉపవాసం ఉంటాను, నేను నశించినా పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా సేవకుడు ప్రార్థన చేస్తాను, సేవకులతో పాటు సంఘం కూడా ప్రార్థన చేస్తాను. సంఘము ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. సేవకుడు చెప్పిన మాట వింటే మనం బాగుపడతాం. సేవకుడు చెప్పిన మాట వినకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తే సమయం ఏదో దాటిపోయిన తర్వాత నువ్వు చేసిన ప్రయోజనము లేదు. మీరు గమనించండి, దేవుడు మీ కొరకే, మీ క్షేమం కొరకే ఇది ఏర్పాటు చేశారు. అనేక మంది దైవజనులు వారు ఇచ్చిన అభిషేకంతో వారు చెప్తున్నప్పుడు ఒకసారి జోషి గారు తెలుసు కదా, రేడియో స్పీకర్, బొంబాయిలో ఏదో ప్రసంగం చేశారంట, హైదరాబాద్ కూడా ఏదో ప్రసంగం చేశారంట. నేను వచ్చి ఇక్కడ అంతరేజ్లో ఏదో ప్రసంగం చేస్తాను. ఒక ఆరు పాపం వచ్చేసి ఒక ప్రసంగం తప్ప ఇంకేం ప్రసంగం రాదా? బొంబాయిలో అదే చేసావు, హైదరాబాద్ ఎందుకంట అక్కడ అదే చేసావు, అంతరేజ్ చేస్తావు అని అడిగిందంట. ఆయన ప్రభావం చెప్పాను డ్యూటీకి అదే ఆయన చెప్పిన మాట. బొంబాయిలో నీతో మాట్లాడాను దేవుడు, నువ్వెవలేదు. హైదరాబాద్ ఇచ్చావు దేవుడు తెలుసు కదా, హైదరాబాద్ కూడా నీతో మాట్లాడాడు దేవుడు, నువ్వేమలేదు. అంతరేజ్ పని వచ్చింది, అంతరేజ్ పని నీతో మాట్లాడి ఏం నీ పని అయిపోయింది. ఇప్పుడైనా మారుతావా? మారు, లేకపోతే నీ పని రాసాను. బాబు ఇంట్లో నాకు మాట్లాడాడు దేవుడు. ఎన్నిసార్లు గద్దించినా లోపడలు కూడా మరి తిరిగి లేకుండా అతను బొమ్మలో మాట్లాడేవులే, హైదరాబాద్లో మాట్లాడలేదు. ఇక ఇది ఆఖరి సమయం, 4వ నీకు పరదేశంలో పీనారా లేకపోతే సావకాలు బొమ్మ దేవుడే కావాలనుకున్నాను. కానీ అనేక మంది కలపండి అప్పుడు వెళ్ళిపోతే 2 సరే ఇందంటే మినిట్ వల్ల మీకు శ్వాస ప్రకృతి దేవుని యొక్క శక్తి మీకు వస్తుంది. దేవుని హల్లెలూయా. మరణ సహస్రమును తప్పించినారు. అందరూ కళ్ళు మూసుకొని, నేను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకొని సమయం ప్రభావ, అందరూ కళ్ళు మూసుకొని ప్రభావ దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థనలు మనకు అసాధ్యమైనవి సాధ్యమవ్వాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సహాయం కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పాడైపోయిన మన జీవితాలు తిరిగి కట్టుకోవాలన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది అవసరం. మరణ శాసనాలు తప్పించేవాడు దేవుడు. మన జీవితంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం చెప్తే ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మనస్సును మార్చగలుగుతాడు. నినివే పట్టణాన్ని ఇదిగో నేను నాశనం చేస్తానని చెప్పాడు. దైవజనుడు చెప్పినప్పుడు వారందరూ మారు మనసు పొందారు. వారందరూ మార్పు చెందితే దేవుడు పశ్చాత్తాపడి చేస్తానన్న శిక్షణ వారి మీద రాకుండా తప్పించాడు. మరణ శాసనాన్ని తప్పించాడు. మనస్సును మార్చగలిగాడు. ఈ జీవితంలో ఈ మాట అనేకమైన సార్లు వినవచ్చు. అన్నిటి కారణం దేవుని సన్నిధిలో రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. ఈ సమస్యలు ఆయనతో చెప్పుకోవాలి. వీటి వలన ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా నువ్వు బలం పొంది నీ మనోనేత్రం తెరవబడి పరిశుద్ధాత్మ నీకు తోడై ఈ సమస్యలకు జవాబిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు. ఈ లోకం మన చెడ్డ తరపున వెళ్తున్న ఆయన కొండ కిరీటం పడింది. మన వ్యభిచార పనులు బట్టి ఆయన పోటీ, మన దొంగ నడకలు, దొంగ రాత్రులు బట్టి కాళ్ళు చేతులు శీలలు గీయబడ్డాయి. విలాసపడపలు బట్టి ఈ పట్టణం తెరవబడి పాపం చేయనివాడు, పాపమంటున్న పాపరహితుడు, పాపుల మరి నీ కొరకు నాకు చనిపోయి సమాధి చేయబడి లేఖన ప్రకారం తెలియజేశాడు. ఆ యేసయ్య మరలా వస్తాడు.
నీ జీవితంలో సరి చేసుకో. నీ వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, శోధన ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కావచ్చు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండు. దేవుని సన్నిధిలో కనిపెట్టు. ఇకనైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనవులను తిరిగి రండి. దేవుడు శ్రమిస్తున్నాడు. నీ యొక్క వస్త్రములు కాక నీ హృదయాలు చెప్పుకో. ప్రభు అనేకమైన విషయాలు దేవుడు సహాయం చేశాడు. అసాధ్యమని సాధ్యమవుతుందని చెప్పారు. మరణ శాసనాలు తప్పించేవాడు, సహాయం చేసేవాడు. ఆయన నీ జీవితంలో ఆయన ఏదో చేయాలని చూస్తున్నాడు. కానీ ఆయనతో రావాలి, అభిషేకంలో కనిపెట్టాలి. నీ తప్పిన ప్రభా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించు ప్రభా. నేను దోషిని ప్రభా, రహస్య పాపిని, నా పాపములను క్షమించేవాడు, నా దోషములను క్షమించేవాడు. నీ పాపలన్నిటి నేను జ్ఞాపకం చేసుకుని దేవుడు నీకు ఇచ్చిన అవకాశం నేను శుద్ధి చేసుకుని ప్రభు రక్షకుడు యేసయ్య అంటున్నాడు, నీ పాపం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు, సమస్త దుర్నీతులను పవిత్రంగా చేస్తాడు. నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. నీ కోరికలను సిద్ధపరిచేస్తాడు. నీ ఆలోచన సఫలపరుస్తాడు. నీ ప్రార్థన అయిన తర్వాత ఆయన నీ పట్ల చేసిన కార్యాలు దేవుడితో నిలబడి సాక్షి చెబుతుంటే ఆయన సంతోషిస్తాడు. దేవుడు నీకు చేసిన మేలు కూడా సంతోషిస్తుంది. నీకు మేలు కనుక అశ్రద్ధ చేయకుండా ఉపవాస ప్రార్థనలు, నీ సమస్యలను చెప్పుకున్న ప్రభుత్వ అన్ని బంధకాలను పిలిపించేవాడు, అన్ని సమస్యలను పిలిపించేవాడు, అన్ని విధాలా సహాయం చేసేవాడు. మన ప్రభు మన రక్షణ వేసి తెలుసుకొని ఆయన కనిపెట్టండి, ప్రార్థించండి, కన్నీరు కాల్చండి, ఉపవాసం ఉండండి. దేవునికి సమర్పించుకోండి. నా జీవితం నీకు అంకితం చేస్తాను ప్రభు. ఎప్పుడైతే నీ సన్నిధికి వస్తారో ప్రభు, ఎవరైతే నీ సన్నిధిలో తన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టారో ప్రభు, నీ కనికరం వారి గురించి చూపించండి. వారి వ్యాధులు, వారి బలహీనతలు ఎరికగా, వారి కన్నా ఇరుకుని ఇబ్బందులు, శోధనలు సంఘంలో ఆశీర్వదించండి. సంఘ కాపులను దీవించండి ప్రభు. సంఘ నాయకులను ఆశీర్వదించి సంఘ సన్నిధిని సెలపరచండి. ఏమితో ప్రభు ఈ ఉపవాస కూడికలు ఏర్పాటు చేశారు. ఈ 40 వారం ముందు వచ్చినప్పుడు ప్రభా గొప్ప ఆశీర్వాదాలతో, మెండైన దీవులతో ప్రభా అనేకమైన ప్రభా మేలు ప్రభా పొందుకొని సాక్ష్యం చెప్పి నీకు భయంకరంగా జీవించే భాగ్యం చేస్తాను. వీళ్ళందరి పేరు పేరు దీవిస్తాను. మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సేవకులను, సంఘ బిడ్డలను ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ సన్నిధిలో ప్రభా మీరు ఇచ్చిన బిడ్డలకి సహాయం చేసిన అందరినీ మీరు దీవిస్తాను. యేసుకి నామములో కొంచెం ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి. దాసులకు అలాగే రాజు గారికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఒకసారి అందరూ కూడా చెప్పకూడదు. నా కొట్టమనేంటి అయ్యగారు మోడీ గారు కొట్టమనేంటి వేసే ఒకసారి బలంగా చెప్పకూడదా? సందేశించండి. ఒక ప్రియులు, అభిషేక్తులు, దయచేయండి. సామూడి గారి వచ్చి మరొకసారి దగ్గరికి వస్తున్నాను. వేతనాన్ని అద్భుతమైన వాక్య సందేశాన్ని దేవుడు మనకు వినిపించారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి ఈ దినాన్ని తాకింది. ఆమె హల్లెలూయా. ఈ 27 రాత్రి ఆశీర్వాదకరంగా నాకు దేవుడు చేసిరాని ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నిజంగా మోడీ గారికి చాలా వారు నిజంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో, దేశాల్లో బలమైన సేవకులుగా వాడబడుతున్నారు. రాజుల పరిసర ప్రాంతంలో కూడా వారి సేవ పరిచయం పరిస్థితిగా జరిగిస్తున్నారు. దేవుడు చక్కని పరిచర్య వారు కొనసాగించిన దేవుడు అంతగా బలపరిచారు. నిజంగా దినాన్ని ఈ చిన్న సంఘానికి, ఈ చిన్న కూడికి దేవుడు మోడీ గారు రప్పిస్తుంటే మా విషయంగా దేవుడు చాలా మనం చాలా ప్రేమించారు. అందుకని దేవుని సేవలు వచ్చారు. వారి బట్టి మరొకసారి చదువులు కూడా ప్రవేశిస్తున్నారు. ఈ సమయంలో రేపటి దినాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోండి.